హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మీ టాక్స్ బై లావణ్య. ఫర్ ది ఫస్ట్ టైం అయాన్ష్ నేను లేకుండా ఊరెళ్తున్నాడు వాళ్ళ బాబాయ్తో అండ్ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అనమాట. హ్యాపీ జర్నీ అని చెప్పి నేను చాక్లెట్ తినిపించాను. ఇక్కడ వాళ్ళ డాడీతో ఊరెళ్తున్నా అని వాడి హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటున్నాడు అనమాట, గంతులు వేస్తూ. ఇక్కడ రిమైనింగ్ చాక్లెట్ నేను తినిపిస్తూ ఉంటే అది తింటూ అటు ఇటు వాక్ చేస్తా మొత్తం అన్ని సరౌండింగ్స్ అన్నీ అబ్జర్వ్ చేసుకుంటున్నాడు. మ్యాక్స్ పుల్లారెడ్డి స్వీట్సే మాకు పికప్ పాయింట్ ఇచ్చారనమాట. ఇది అందరికీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది. పిల్లర్ నెంబర్ A772 అనమాట. ఇది ఎగ్జాక్ట్గా కుకట్పల్లికి దగ్గరలో. ఐ థింక్ ఇది అందరికీ ఒక మెమరబుల్ ప్లేసే. ఎందుకంటే ఇక్కడి నుంచే డిఫరెంట్ ప్లేసెస్కి ట్రావెల్ చేస్తాము మ్యాక్స్. ఎందుకంటే దిస్ ఈజ్ ద మిడిల్ ప్లేస్ ఫర్ ది అమీర్పేట. అటు కోచింగ్స్ వెళ్ళే వాళ్ళకి, ఇటు హైటెక్ సిటీలో జాబ్ చేసే వాళ్ళకి నియర్ బై హాస్టల్స్ బాగానే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి చాలామంది ట్రావెల్ చేస్తారు. మేము కూడా ఇక్కడ నుంచి విజయవాడకి, అత్తమ్మ వాళ్ళ ఇంటికి చాలాసార్లు మాకు మెయిన్ ఇదే అసలు మాకు పికప్ పాయింట్. ఎటు వెళ్ళాలన్నా కానీ ట్రావెల్స్ బస్సెస్కి. అండ్ ఇక్కడ అయాన్షు వాళ్ళందరికీ బాయ్ చెప్తా నేను ఊరెళ్తున్నాను, మిమ్మల్ని వదిలేసి వెళ్తున్నాను అని చెప్పేసి అందరినీ ఏడిపిస్తున్నాడు అనమాట. సో ఇక్కడ కాసేపు ఇలా టైం స్పెండ్ చేసాం. నైట్ ఎట్లా 10 దాటిపోయింది. దట్టు ఈరోజు సండే కాబట్టి కొంచెం సో అందరం ఇంటి దగ్గరే ఉన్నాం అనమాట. వీడికి సెండ్ ఆఫ్ ఇవ్వటానికి అందరం వచ్చామన్నమాట. వాళ్ళ బాబాయిలు ఇద్దరు, ఒక బాబాయ్తో వెళ్తున్నాడు, ఇంకో బాబాయ్ ఇక్కడే ఉంటాడు, అండ్ వాళ్ళ డాడీ, నేను. సో ముగ్గురం వచ్చానమాట వీడికి సెండ్ ఆఫ్ చెప్పడానికి. ఒక్కసారిగా అనిపించింది అయాన్ష్ చాలా పెద్దోడైపోయాడు, డేస్ చాలా ఫాస్ట్గా గడిచిపోతున్నాయి అనిపించింది. ఓకే, బట్ ఇప్పటివరకు అయితే ఎప్పుడు కూడా వీడు ఒక్కడే, అంటే నేను లేకుండా ఎవరితోనూ వెళ్ళలేదన్నమాట. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఐ థింక్. సో వెళ్ళాక ఎలా ఉంటాడో చూడాలి, ఎన్ని డేస్ ఉంటాడో అసలు. సో మాకైతే చెప్పడానికైతే నేను వెళ్తాను, నేను ఉంటాను నానమ్మ దగ్గర, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి వెళ్తున్నాడు. మరి చూద్దాం ఎన్ని డేస్ ఉంటాడో చూడాలి. నేను లేకుండా ఇండివిజువల్గా ఉంటే బెస్టే, బట్ ఇదే ఫస్ట్ టైం అనమాట. సో మిక్స్డ్ థాట్స్ అయితే రన్ అవుతున్నాయి మైండ్లో. ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, తింటాడా లేదా అని అనిపిస్తుంది. మేబీ ఫస్ట్ టైం కాబట్టి అట్లా అనిపిస్తుందేమో అని కూడా అనిపించింది. ఫైనల్గా ఆయన ట్రావెల్ చేసే బస్ అయితే వచ్చేసింది. అందరికీ బాయ్ చెప్పేసి కిస్ పెట్టేసి వెళ్తున్నాడు బస్ దగ్గరికి. చూద్దాం, మొత్తానికి వాళ్ళ బాబాయ్తో అయితే వెళ్ళిపోతున్నాడు. ఓకే, ఇక్కడ టికెట్ చెక్ చేస్తున్నారు వాళ్ళు. చెక్ చేసేసి లోపలికి అయితే పంపిస్తున్నారనమాట. సో ఆయనని కూడా పైన వాడి సీట్ దగ్గర డ్రాప్ చేసి వస్తాడు వాళ్ళ డాడీ. నాకైతే బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. చెప్పిన తర్వాత కూడా పైనుంచి చూసి మళ్ళీ బాయ్ చెప్తున్నాడు. మేము కూడా వాడికి హ్యాపీగా సెండ్ ఆఫ్ అయితే చెప్పేసాం. So thanks for watching my channel. Please like, share and subscribe my channel. Thank you for watching. Bye all.